వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 17న జరిగే టీడీపీ జనసేన ఉమ్మడి సభాస్థల పరిశీలన. నేత్రపర్వంగా సాగిన ఆది భిక్షువు గిన్నె భిక్ష. ముస్లిం సోదరులతో కలిసి జామియా మసీదులో కాకర్ల ప్రత్యేక ప్రార్థనలు. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే టీడీపీ జనసేన కూటమికి 80% బీసీల మద్దతు కనిపిస్తుందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆయన మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి పాదయాత్రలో భాగంగా శనివారం పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామంలో జనసేన జిల్లా కార్యదర్శి బోనం చిన్నబాబు టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ దగ్గులూరు గ్రామంలో బీసీ సామాజిక వర్గాలైన వీవర్స్, గౌడ, శెట్టి బలిజ ఇతర వర్గాలు టీడీపీ జనసేన అధికారంలోకి రావాలంటూ బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ప్రధానంగా బీసీ డిక్లరేషన్ ద్వారా రక్షణ, భద్రతతో పాటు 50 సంవత్సరాలకే పెన్షన్ పథకం అమలు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. నేడు జగన్ను నమ్మవద్దని సొంత చెల్లెలు షర్మిల, ఓటు వేయొద్దని బాబాయ్ కూతురు చెబుతున్నారంటే ఏ పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలని తెలిపారు. మన పాలకొల్లు మన రామారెడ్డి ఇంటింటికి పాదయాత్రలో దగ్గులూరు గ్రామం తిరుగుతూ ఉన్నప్పుడు మరి ప్రతి ఇంటిలోనూ కూడా మరి పర్టికులర్గా ఎవరైతే ఈ యొక్క దగ్గులూరు గ్రామంలో 80% బీసీలు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామంలో అందరూ కూడా తెలుగుదేశం జనసేన కూటమికే మా మద్దతు అని ఏకగ్రీవంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి చేనేత వర్గాలు, అదేవిధంగా శెట్టి బలిజ, గౌడ ఇతర బీసీ వర్గాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే మాకు ఆత్మ గౌరవాన్ని బీసీలకు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, మళ్ళీ మొన్న బీసీ డిక్లరేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, బీసీ సప్లాను బీసీ ఆదరణ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, వీటన్నిటికీ మించి బీసీలకు 34% రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, మళ్ళీ వాటన్నిటిని అధిగమించి బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తున్నటువంటిది కూడా తెలుగుదేశం పార్టీ. 50 సంవత్సరాలకే పింఛన్ అంటే మాకు మరి నెలకి 4,000 అంటే సంవత్సరానికి 48,000, 5 సంవత్సరాల్లో 2,50,000 అక్షరాల మా బీసీ వర్గాల ఇంటికి మరి పింఛన్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పంపిస్తున్నప్పుడు వారికి తప్ప వేరే వాళ్ళకి ఎందుకు మద్దతు ఉంటుందని చెప్పి ఈవేళ బీసీలు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈవేళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఏదైతే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని వారి తల్లే ఆయన్ని నమ్మట్లేదు. నాకు తెలుసుండి కుమారుణ్ణి నమ్మనటువంటి తల్లి అంటే ఎంత ఆ తల్లిని ఈయన ఇబ్బంది పెట్టాడు, ఎంత ఆ తల్లిని కష్టపెట్టాడు. ఎందుకంటే ఏ తల్లి అయినా సరే కొడుకు ఎన్ని తప్పులు చేసినా అట్లా మనసులోనే దాచుకుంటుంది. అటువంటిది ఆ తల్లి కూడా ఈవేళ కుమారుడికి దూరం అయ్యింది అని అంటే ఈ యొక్క తల్లిని ప్రేమించలేనిటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మొన్ననే సొంత చెల్లెలు చెప్పింది ఈయన 420 అని. మేము చెప్పట్లా ప్రతిపక్షాలుగా 420ని నమ్మకండి అని సొంత చెల్లెలు షర్మిలమ్మ గారు మొన్న చెప్పినటువంటి పరిస్థితి. ఇంకొక చిన్నాన్న కూతురు చెప్తూ ఉంది, బాబాయిని చంపిన వాటికి మరి తల్లి చెల్లి ఈయనకు ఒక లెక్క, రేపొద్దున మా ప్రాణాలకి ప్రమాదం మరి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈ జగన్ పాలనలో ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఓటేయొద్దని నీ సొంత చిన్నాన్న కూతురు బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈవేళ తల్లి చెల్లికే న్యాయం చేయనటువంటి మీరు ఈవేళ ప్రజలకి న్యాయం చేస్తారని అంటే ఎవరు కూడా ఈ రాష్ట్రంలో నమ్మేటువంటి పరిస్థితి లేదు. అందుకే రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ప్రజలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి తెలుగుదేశం జనసేన 175కి 160 సీట్లు రేపు గెలుచుకోబోతూ ఉన్నట్లు విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. సిద్ధం సభకు రేపల్ల నుంచి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రేపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఈవూరి గణేష్ స్టూడియో ఇన్ తెలుగు న్యూస్ ఛానల్తో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ నా ఫ్యామిలీ మెంబర్సే. ఆ ఫ్యామిలీ మెంబర్ లాగా కృష్ణారెడ్డి అనే మరి మాకు దగ్గరగా కావాల్సిన వ్యక్తి ఈరోజు పుట్టినరోజు కాబట్టి ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. వీరికి ఏ ఆపద వచ్చినా నేను వాళ్ళకి అండదండగా ఉంటాను. నాకు ఏ అవసరం వచ్చినా వాళ్ళు నా వెనకాల నుంచి ముందుకు నడుపుతున్నారు. గ్యారంటీగా ఈసారి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి నా యూత్, నా జనం, నా బలం అంతకు వైబ్రేషన్ లాగా ఊపుతున్నారు. వైబ్రేషన్ లాగా
జగన్ గారు అంటే ఒక వ్యసనం, ఒక వైబ్రేషన్. ఆయన పేరు చెప్తేనే మా వాళ్ళంతా ఊగిపోతున్నారు. ఎప్పుడు ఓటు వేద్దామో, ఎప్పుడు గెలిపిద్దామో, ఎప్పుడు ముఖ్యమంత్రి చేద్దామని మా వాళ్ళంతా ఎంత హ్యాపీగా చూస్తారుగా. అందరి ముఖాన్ని చిరునవ్వు ఎలా ఉంటుందో అట్లాగే గోలు కొడతాం. ఈసారి రాకపోతే అప్పుడు అడగండి మమ్మల్ని వచ్చి, ఎందుకు రాలేదు ఎమ్మెల్యే సీటు. జగన్ కాదు, రేపల్లకి మేము కానుగ్గా మేమందరం ఇవ్వబోతున్నాం. అవునా కాదా చెప్పండి. రేపు జరగబోయే సభకు 15 లక్షల మంది పైగా వస్తారని మేమంతా ఆశిస్తున్నాము. మేము రేపటికి అందరం సిద్ధం. మీరు కూడా సిద్ధమేనా? సిద్ధమేనా? తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల పొత్తు వైఎస్ఆర్సీపీ ముందే ఊహించిందని, ఇది అనైతికత పొత్తు అని రాష్ట్ర జనవరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు విమర్శించారు. మంత్రి అంబటి మాట్లాడుతూ, ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఎన్టీఆర్ పార్టీ పెడితే దానిని చంద్రబాబు నాయుడు దిగజార్చారని దుయ్యబట్టారు. 2014లో ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేశారని, గెలిచారని, ఏం సాధించారని మండిపడ్డారు. విభేదాలు వచ్చాయన్నారు, విడిపోయారన్నారు, తిట్టుకున్నారని గుర్తు చేశారు. తిరుపతిలో అమిత్ షాపై రాళ్లు వేయించిన నీచుడు చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పాడని చంద్రబాబు నాయుడుని వాళ్ళ పార్టీ నేతలు పొగుడుతుంటారని, మరి ఇప్పుడు ఆ చక్రం ఎటుపోయిందని చురకలంటించారు. దత్తపుత్రుడు చంద్రబాబులు ఇద్దరు అమిత్ షా కాళ్ల మీద పడ్డారని మంత్రి విమర్శించారు. జనసేన, తెలుగుదేశంతో పాటుగా భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులోకి వచ్చినట్టుగా వార్తలు అందుతూ ఉన్నాయి. ఖరారైనట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఇది మేము మొదటి నుంచి ఊహిస్తున్నదే, మొదటి నుంచి చెబుతున్నదే. ముగ్గురు కలిసే వస్తారు. ముగ్గురు కలిసి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీటుగా ఎదుర్కొంటుంది, ముగ్గురిని కూడా ఓడిస్తుంది అని అనేక మార్లు చెప్పాం. ఇప్పుడు కాదు, చాలా ఎర్లీ నుంచి చెప్పాం. అదే వాస్తవమైంది. ఎవరికన్నా ఆశ్చర్యం కలిగితే అది వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే తప్ప మాకు ఏ విధమైన ఆశ్చర్యాన్ని కలిగించింది కాదు, మేము ఊహించనిది కాదు. అయితే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇది చాలా అనైతికమైన పొత్తు. ఎందుకని అనైతికమైన పొత్తు అంటున్నానంటే, 2014లో ఈ ముగ్గురే కలిసి పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు తీసుకోకుండా జనసేన సపోర్ట్ చేసింది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం సీట్లు పంపకాలు చేసుకొని పోటీ చేశారు, గెలిచారు, అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. చేసిన పరిపాలన ఎలా ఉంది? కంబైన్గా కలిసినప్పుడు వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత 5 సంవత్సరాల పరిపాలన ఎంత అధ్వాన్నంగా ఉన్నదో ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలి. నెంబర్ 1, అధ్వాన్నంగా ఉండటమే కాదు, ఈ ముగ్గురు మళ్ళా ఎన్నికల దాకా కలిసిలేరు. ఒకళ్ళొకరు దూషించుకున్నారు, ఒకళ్ళొకరు అనరాని మాటలు అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీని దూషించాడు, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్ని దూషించింది, తెలుగుదేశం అయితే భారతీయ జనతా పార్టీని ఆనకూడని మాటలు అంది. వ్యక్తిగతంగా మోడీని కూడా విమర్శించింది. అంతేకాదు, తిరుపతి మన అమిత్ షా గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తే తెలుగుదేశం కార్యకర్తల చేత పెద్ద పెద్ద రాళ్లు వేయించినటువంటి నీచుడు, దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు. మోడీ గారు ఇక్కడ బహిరంగ సభ పెడితే నల్ల చొక్కాలు వేసుకోవడం కాదు, నల్ల బెలూన్లు ఎగరేశాడు. అంటే వాళ్ళు గెలిచిన తర్వాత ఈ 5 సంవత్సరాల పాటు వారు కుమ్ములాటే తప్ప సరైన పరిపాలన అందించలేకపోయారు. రాష్ట్రంలో, కేంద్రంలో మరి 2 మంత్రుల్ని తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ కొంత మంత్రులకి ఇచ్చాడు, మన మధ్యలో డ్రాప్ అయిపోయారు. డ్రాప్ అయిపోయి తెలుగుదేశం పార్టీని ఇష్టం వచ్చినట్టుగా అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే పాచిపోయిన లడ్డు ఇచ్చింది అని కాకినాడలోనే చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చెప్పి పాచిపోయిన లడ్డు కింద తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీని విమర్శించినటువంటి ఘనుడు. ఇలా విమర్శించి కుమ్ములాటలు పడుకొని 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అధ్వాన్నం చేసినటువంటి ఈ కూటమి మళ్ళా తిరిగి వచ్చింది. మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు చూసారా? మేము పోయినసారి 2014లో మేము కలిసాము, గెలిచాము అంటున్నారు. మీరు కలిశారు, అప్పుడు గెలిచారు, ఆ 5 సంవత్సరాలు అధ్వాన్నంగా పరిపాలన చేశారు. మీరు కలిసింది గెలిచింది పక్కన పెడితే, మీరు 5 సంవత్సరాలు చేసిన అధ్వాన్నమైన పరిపాలన, ఒకరికొకరు కుమ్ములాటల వల్ల
రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రజానీకం మరిచిపోలేదనేది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు అనైతికంగా ఇవాళ అనైతికంగా పొత్తు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. నేను ఒకటే మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజానీకానికి మనవి చేస్తున్నా, విశ్లేషకులకి మనవి చేస్తున్నా, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో సర్వే చేసుకున్నా మోర్ దాన్ 50%, 51, 52, 53, 60, 70 ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి ఓటర్లు ఈ లెవెల్లో ఉన్నారు. న్యాయానికి అన్యాయం జరగకుండా న్యాయ దేవతను కంటికి రెప్పలా కాపాడుతున్న న్యాయవాదులకు అభివందనమని టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన న్యాయవాదుల ఆత్మీయ సమావేశానికి పెమ్మసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పెమ్మసాని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. న్యాయానికి అన్యాయం జరగకూడదని న్యాయ దేవతని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి వృత్తి న్యాయ వృత్తి. మరి అలాంటి న్యాయ వృత్తిలో ఉన్న మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గపు దౌర్జన్యపు పాలనని ఆపగలిగారు. ఏ వ్యవస్థ కూడా దీన్ని కాపాడలేకపోయింది, ఒక్క న్యాయ వ్యవస్థ తప్పించి. మరి ఇలాంటి వ్యవస్థపై మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ లేని విధంగా దండయాత్ర చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం. ఒక సోషల్ మీడియాను వాడి, అవినీతి సొమ్మును వాడి, జడ్జిలను కానీ న్యాయమూర్తులను కానీ అందరి మీద కూడా అటాక్ చేసినటువంటి వ్యక్తి. ఆ ధైర్యం ఇంకెప్పుడు ఎవరూ చేయలేదు. అవన్నీ పడ్డా కూడా అదేవిధంగా చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి, ఎన్నడూ లేనటువంటి ఇన్ని రకాలైనటువంటి కేసులు తెలుగుదేశం పార్టీ మీద పెట్టినప్పటికీ కూడా వాటిని మీరు నిరంతరం పోరాడుతూ, అంటే కోటేశ్వరరావు గారు ఒక్కొక్కసారి అర్ధరాత్రి ఫోన్ చేస్తా చెప్తా ఉండేవాళ్ళు, ఇప్పుడు అరెస్ట్ చేశారు, ఇప్పుడు అరెస్ట్ చేశారు, నిద్రలో పోనీయకుండా ఒక రకమైన కసితో వాళ్ళు ఇందా చెప్తున్నట్టు 24 గంటలు రిమాండ్ ఉంటే 24 గంటల్లో రిమాండ్ చేయటం, శనివారం ఆదివారం చూసుకొని ఫ్రైడే నైట్ చేయడం, ఇలా ఎంత వికృతంగా చేసినా మీరందరూ కాపాడినందుకు తెలుగుదేశం పార్టీకి నా మనస్ఫూర్తి అభినందన, కృతజ్ఞతలు. మరి తెలుగుదేశం పార్టీని చూసుకున్నారనుకోండి, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఇందాక వారు చెప్పినట్టుగా న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి మంచి వారిని వెతికి వెతికి మరి ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబెట్టారు. ఆ కోవలోకి వచ్చిన వ్యక్తులే ఒక యనమల రామకృష్ణులు గారు, మన చీఫ్ జస్టిస్ అయినటువంటి రమణ గారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి లీగల్ సెల్ అడ్వైజర్. ఇలా ఎంతో మందిని అభివృద్ధి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నాదెండ్ల మండలంలోని సాంకురాత్రిపాడు గ్రామాల్లో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. నాదెండ్ల మండల పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ మాట్లాడారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రతి చిన్న పిల్లవాడి నుంచి ముసలివారి వరకు తెలియనటువంటి వ్యక్తి ఎవరు లేరు. సంక్షేమం అంటే ఏంటో, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపినటువంటి ఒక గొప్ప వ్యక్తి. దాదాపు 4,000 కోట్ల రూపాయలతో 5 సంవత్సరాల పాటు మంత్రిగా ఉండి ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి. అధికారం పోయిన నుంచి ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రత్తిపాటి పుల్లారావు గారి కుటుంబం మీద సుమారు 8 కేసులు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి బనాయించడం జరిగింది. ఇన్ని కేసులు పెట్టి లొంగకపోయినా ఏదో విధంగా లొంగ తీసుకోవడానికి పుల్లారావు గారి మీద అక్రమంగా, అన్యాయంగా అనేక కేసులు, సిసిఐ కేసు, ఏసీబీ కేసు, అనేక రకాల కేసులు, అగ్రిగోల్డ్ కేసులు, ఇవాళ అనేక రకాలు పెట్టి వ్యాపారాలు ఇబ్బంది పెట్టినా, పార్టీ మారుతున్నాడని చెప్పి ప్రచారం చేసినా, సీటు లేదని వైసీపీ వాళ్ళు ప్రచారం చేసినా ఎక్కడా లొంగనటువంటి పుల్లారావు గారిని, కుటుంబాన్ని దెబ్బతీస్తే, ఆ కుటుంబ సభ్యుల్ని జైల్లో పెడితే ఎప్పుడైనా లొంగుతాడు అనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ సైకో ప్రభుత్వం ఒక పన్నాగం పన్ని ఏమీ తెలియనటువంటి, ఈ కేసుకి సంబంధం లేదు,
కంపెనీకి సంబంధం లేదు, కంపెనీలో సంతకాలు ఈ షరతు ప్రతిపాటి పెట్టలేదు, ఎక్కడ డబ్బులు ట్రాన్సాక్షన్ జరగలేదు. కానీ అన్యాయంగా ఒక కేసు, తప్పుడు కేసు పెట్టడం, బనాయించడం, జైల్లో పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎవరినైతే మీరు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారో ప్రతిపాటి షరతు పుల్లారావు గారి అబ్బాయి ఈ నియోజకవర్గానికి ఒక ఐకాన్ కాబోతున్నాడు, యువతకి ఒక మార్గదర్శి కాబోతున్నాడు. యువ పారిశ్రామికవేత్త, అనేక పరిశ్రమలు స్థాపించి ఈ నియోజకవర్గంలో అనేక మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అహర్నిశలు కష్టపడతా ఉంటే అటువంటి వ్యక్తిని జైల్లో పెట్టి సునకానందం పొందుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ షరతే ఈ 2024 ఏప్రిల్లో జరగబోయేటువంటి చిలకలూరుపేట నియోజకవర్గ సాధారణ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ కాబోతున్నాడు తెలుగుదేశం పార్టీకి. ప్రతి గ్రామం షరతుకి మంగళహారతులు బట్టి ప్రతి గ్రామం తిప్పబోతున్నాం. షరతు కొట్టబోయే దెబ్బకి వైసీపీ పార్టీ వారు ఎదురు చూడాలంటే మీ ఓటమిని మీరే భస్మాసుర హస్తం మీ నెత్తిన పెట్టుకొని ఈ రోజున తప్పుడు కేసు పెట్టి ప్రజల్లో ఇంకా సానుభూతిని మీరు పెంచగలిగారు. మీరు పెట్టాల్సింది ఇటువంటి మంచి వ్యక్తుల మీద కాదు. ఈ రోజున దొంగ బర్రెల వ్యాపారం చేస్తున్నారని చిలకలూరుపేట నియోజకవర్గంలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కడ బర్రె పైన చిలకలూరుపేటలో ప్రత్యక్షం అవుతుంది. అలాంటి వాళ్ళని తీసుకొని జైల్లో పెట్టండి. ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో 60 గ్రామాలు, 38 వార్డులు ఉన్నాయి. ఏ గ్రామంలో ఏ వార్డులో గంజాయి దొరికిందన్నా చిలకలూరుపేటలో ఈరోజు ప్రధానమైనటువంటి వైసీపీ నాయకుడే వ్యాపారం చేస్తున్నాడు, తీసుకొచ్చి అతను జైల్లో పెట్టండి. ఇటువంటివి చేస్తే ప్రజలు హర్షిస్తారు. కానీ మంచి వ్యక్తుల్ని, ప్రజామోదం పొందినటువంటి వ్యక్తుల్ని, సంక్షేమం అభివృద్ధిని కాంక్షించేటువంటి పుల్లారావు గారి కుటుంబాన్ని మీరు ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊవెత్తున పుల్లారావు గారి యొక్క ప్రతీకారాన్ని మీరు చూడాల్సి వస్తుంది. ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు అధికమవుతుందని చెప్పి ఈ రోజున పత్తిపాటి షరతు అక్రమ అరెస్టుని ఖండిస్తూ నాదెండ్ల మండలం సంక్రాంతిపాడి గ్రామంలో తెలుగు యువత, తెలుగుదేశం నాయకులు, మాజీ మండల ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈ యొక్క అరెస్టుని ఖండిస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. ఇది ముందు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు మండలంలో చేపడతామని తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 15న జరగబోయే మేనిఫెస్టో భారీ బహిరంగ సభకు చిలకలూరిపేటలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు స్థలాన్ని పరిశీలించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తిరిగి ఎవరు ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా పార్కింగ్ ప్లేస్లు, హెలిప్యాడ్ దిగే ప్లేస్, విఐపి పార్కింగ్, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వచ్చిన ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసే విధంగా స్థలం పరిశీలన చేసిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి గార్డెన్స్ లో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా की जय और सभी कार्यकर्ता बहनों भाइयों की जय. धन्यवाद. ఒక 5 నిమిషాలు అందరూ కూర్చోవాలి. राजस्थान में, छत्तीसगढ़ में लोग कहते थे छत्तीसगढ़ में कांग्रेस जीतेगी, मध्य प्रदेश में कहते थे बीजेपी अब नहीं आ सकती, एंटी इनकम्बेंसी है. लेकिन मेरे बहनों भाइयों, हम कहते थे रिकॉर्ड तोड़ वोटों से भारतीय जनता पार्टी जीतेगी. और आज मुझे कहते हुए गर्व है, अब तक के सबसे ज्यादा वोट लोक विधानसभा के चुनाव में भारतीय जनता पार्टी ने प्राप्त किए हैं. और 2/3 से भी ज्यादा बहुमत से भारतीय जनता पार्टी ने फिर अपनी सरकार बनाई है. छत्तीसगढ़ भी हम जीते, राजस्थान भी हम जीते. आज मोदी जी के नेतृत्व में भाजपा का विजय रथ आगे बढ़ता जा रहा है. बहनों ने तो पूरे के पूरे वोट ही हमको दे दिए. महिलाएं जितनी थी वो सारी की सारी भारतीय जनता पार्टी के पीछे खड़ी थी. रिकॉर्ड तोड़ मतदान महिलाओं ने किया. सवेरे से लाइन लगी थी और सवेरे नाश्ता करने के पहले अपने पतियों से भी कह दिया पहले वोट डालना बीजेपी को, इसके बाद नाश्ता मिलेगा.
ఆదివారం లబ్ధిదారులతో కలిసి తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో టిట్కో గృహాల వద్ద జరుగుతున్న అవకతవకలపై తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో విచారణ జరపనున్నట్లు గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు అన్నారు. గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ గుడివాడ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఈరోజు గుడివాడ పట్టణంలో పేద ప్రజానికం సంతోషంగా ఉండటానికి గత ప్రభుత్వాల్లాగా కాకుండా స్థలాలు ఇస్తే ఇళ్ళు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో టిట్కో ఇళ్ళు నిర్మాణం కార్యక్రమం చేపట్టి 8,912 ఇళ్ళు ఈ రాష్ట్రంలోనే ఏ మున్సిపాలిటీలో లేని విధంగా అత్యధికంగా ఇళ్ళు గుడివాడ పట్టణానికి చంద్రబాబు గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజున దానిలో భాగంగా 3,312 ఇళ్ళు కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో అన్ని అంగులతో ఆ రోజున అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే మిగిలిన 5,000 చిల్లర ఇళ్ళకు కూడా కొన్ని 3 ఫ్లోర్ల వరకు స్లాబ్లు వేసాం, కొన్ని 2 ఫ్లోర్లు స్లాబ్లు అయినాయి, కొన్ని బేస్మెంట్ల వరకు అయినాయి. అవి ఇంకొక 5-6 నెలలు ప్రభుత్వం వచ్చి ఉంటే 5-6 నెలల్లో కంప్లీట్ చేసేవాళ్ళం. దురదృష్టవశాత్తు ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం రాలా, సంతోషం. కానీ ఈ రోజున ఇప్పుడు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ టెండర్లన్నీ రద్దు చేసి రివర్స్ టెండర్లు అని చెప్పి పెట్టి వేసి ఇచ్చారు. మరి మేం కాదు, ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు, మీరు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కట్టిన షీర్ వాల్ టెక్నాలజీతో అల్యూమినియం స్ట్రక్చరింగ్ పెట్టి కాంక్రీట్తో గోడలు, కాంక్రీట్తో స్లాబ్లు వేశారు. ఆ తర్వాత వీళ్ళు ఈ సిమెంట్ రాళ్లతో వీళ్ళతో కట్టారు, స్లాబులన్నీ పెచ్చులు ఊడిపోతున్నాయి, అవి ఇవన్నీ చెప్తా ఉన్నారు. అట్లాగే చాలామందికి అన్యాయం జరిగింది. 50,000 రూపాయలు కట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఇళ్ళు రాలా. చాలామంది మేము ప్రచారానికి వెళ్తే ఇంటింటికి షూరిటీ కార్యక్రమంలో వెళ్తే చెప్తా ఉన్నారు, మాకు అన్యాయం అయిపోయాం బాబు, మాకు రాలేదు ఇల్లు, ఆ రోజు శాంక్షన్ ఇచ్చారు మీరని. కానీ వాళ్ళందరికీ మేము చెప్తా ఉన్నాం, తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం చేస్తామని. దానిలో భాగంగానే రేపు ఉదయం 10 గంటలకి వెనిగళ్ల రాము గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం కూడా రేపు ఆ టిట్కో ఇళ్ల గృహ సముదాయం దగ్గరికి రేపు వస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా టిట్కో ఇళ్ళు లబ్ధిదారులు, అట్లాగే టిట్కో ఇళ్ళు డబ్బులు కట్టి రాని వాళ్ళు, అన్యాయం జరిగిన వాళ్ళు, అట్లాగే ఈ టిట్కో ఇళ్ళు వచ్చి ఈరోజు అప్పులు పాలైపోయి 4 లక్షల రూపాయలు బ్యాంకులో అప్పు అయిపోయి అప్పు కట్టలేక ఎంపీ అయిపోయి బ్యాంకుల వాళ్ళందరితో రోజు ఫోన్లు చేయించుకుని ఈ రోజు పోద్దా, మనకి ఇంకో రోజు పోద్దా ఇల్లు అనే భయభ్రాంతులతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేపు టిట్కో ఇళ్ల సముదాయానికి రావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం. మేము కూడా అక్కడ వస్తున్నాం. తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, అన్యాయం జరిగినటువంటి వ్యక్తులు, అట్లాగే ఈ ఎంపీ అయిపోయి బ్యాంకు రుణాలతో అల్లాడిపోతున్నటువంటి ప్రతి వారికి ఈ సమస్యకు ఒక పరిష్కారం చెయ్యాలి అనే లక్ష్యంతో అందరితో రేపు ఇంటరాక్షన్ అవ్వాలనే ఉద్దేశంతో టీడీపీ జనసేన నాయకులు అందరం కూడా రేపు వస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని అక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా పొదలకూరు పురాతన శివాలయంలో కొలువైన శ్రీ కామాక్షితాయి రామలింగేశ్వర స్వామి వారు పట్టణ పురవీధుల్లో చేపట్టిన గిన్నె భిక్ష నేత్రపరంగా సాగింది. తమ ఇళ్ల వద్దకు వచ్చిన ఆది భిక్షువైన స్వామివారికి భక్తులు కాయ కర్పూరం సమర్పించి గిన్నెలో భిక్ష వేశారు. స్వామివారి రాకతో పురవీధులన్నీ హరహర మహదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో మారుమ్రోగాయి. పొదలకూరు మండలం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహం చేసుకునే సమయంలో సప్త ఋషులు స్వామివారికి సహాయ సహకారాలు అందించారు. తన కళ్యాణంలో భక్తులందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో శివుడు గిన్నె భిక్ష కార్యక్రమాన్ని చేపట్టారని శివాలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ స్వామి తెలిపారు. అలాగే తమ భక్తులు తెలుసో తెలియకో చేసిన పాపాలను స్వామివారు భిక్ష రూపంలో స్వీకరించి ఈ గిన్నె భిక్ష ద్వారా వారి పాపాలను తొలగిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
కళ్యాణానికి ముందు రోజున స్వామివారు గిన్నె భిక్ష కార్యక్రమం చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో ఉభయకర్తలుగా పొదలకూరు మండల బ్రాహ్మణ సంఘం వారు సిసిఆర్ ప్రసాద్, ఏ కృష్ణమూర్తి, ఎం రాజశేఖర్, పిబిఎస్వి ప్రసాదరావు, బి గోపాలకృష్ణమాచార్యులు వ్యవహరించారు. వింజమూరు పట్టణంలోని వైసె బజార్లో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసే జామియా మసీదులో శుక్రవారం రాత్రి ముస్లిం సోదరులతో కలిసి ఉదయగిరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం పోలమూరులో తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క కూటమితోటి జరుగుతున్న పాదయాత్ర సందర్భంగా ప్రజల దగ్గర నుంచి అనేకమైన సమస్యలు మా దగ్గరికి వచ్చాయి. దాంట్లో ప్రధానంగా చెత్త పన్ను కట్టించుకుంటేనే చెత్త కూడా ఎత్తలేని చెత్త ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పొలమూరు గ్రామంలో చెత్తను కూడా తీయలేని స్థానిక ప్రభుత్వం కానీ, సర్పంచ్ గారు కానీ, వారి వార్డు మెంబర్లు కానీ, స్థానిక శాసనసభ్యుడు కూడా అధికార మతంతో వారికి సంబంధించిన సమస్యలు వెళ్ళి చెప్పుకోవడానికి కూడా కోడి వెళ్ళని స్థానిక శాసనసభ్యుడు రంగరాజు గారు ఎన్నికల ముందుకు వస్తుంటే రాత్రికి రాత్రి రెవెన్యూ అధికారులు కూడా తెలియకుండా రెవెన్యూ ఏదైతే రిజర్వ్ సైట్లు ఉన్నాయో పూర్వం నుంచి కూడా రిజర్వ్ సైట్లు పోరంబోకులు కూడా రెవెన్యూ అధికారులు అనుమతి లేకుండానే భూ పంపిణీ చేస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉదాహరణకి బ్రాహ్మణ చెరువు పెనుమంట్ర గ్రామంలో బ్రాహ్మణ చెరువు యొక్క గ్రామంలో సుమారు 40 నుంచి 50 సెంట్లు కలిగిన రిజర్వ్ సైట్ ఆఖరికి ఆ కాలనీకి సంబంధించిన రోడ్డు కూడా తీసేసి అది ఆర్ఎన్బికి సైట్కి ఆనుకున్నది కనుక ఆర్ఎన్బి సైట్ని రోడ్డుగా చూపిస్తూ మరొక 9 పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేసి రాళ్లు కూడా రెవెన్యూ అధికారులు పాతకుండానే లబ్ధిదారుల చేత తన తాబేదారులు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల చేత అధికార దుర్వినియోగం చేస్తున్నాడు. స్థానిక శాసనసభ్యుడు రంగరాజు గారిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి దుశ్చర్య ఎన్నికలు రేపో మాపో ఎన్నికల కోడ్ వస్తోంది. ఆ సందర్భంగా ఇంకా అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి. అర్హులైన వారికి పార్టీల పేరిట పెన్షన్లు తీశారని, పార్టీల పేరిట ఇళ్ల పట్టాలు తొలగించారని, అమ్మఒడి తొలగించారనే మాటలు చెప్తుంటే బాధ కలుగుతూ ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి మీ తాత కానీ మీ నాన్న సొమ్ము కానీ నువ్వు పట్టి రావట్లే. రంగరాజు మీ అమ్మ కానీ మీ నాన్న కానీ నీ సొమ్ము కానీ ఇక్కడ ఇవ్వట్లే. ప్రజాధనాన్ని ఇచ్చేటప్పుడు పేదవాడి అర్హతగా కలిగిన లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పట్టాలు కానీ, పెన్షన్లు కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ ఇవ్వకుండా పక్షపాతి ధోరణి ఇస్తున్న సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి దుర్మార్గులు ప్రజాపతిలుగా జగన్మోహన్ రెడ్డి కానీ ఇటువంటి స్థానిక శాసనసభ్యుడు కొనసాగడానికి వీల్లేదనే మాటని ప్రజాకోర్టులో చెప్తా ఉన్నాం, నిగ్గు తేలుస్తాం అనే మాటను చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 17న జరిగే టీడీపీ జనసేన ఉమ్మడి సభాస్థల పరిశీలన. నేత్రపర్వంగా సాగిన ఆది భిక్షువు గిన్నె భిక్ష. ముస్లిం సోదరులతో కలిసి జామియా మసీదులో కాకర్ల ప్రత్యేక ప్రార్థనలు. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.